సాక్షాత్తుగా పరమశివుడి యొక్క తేజస్సుతో పుట్టిన వాడిని, విష్ణువుని హృదయంలో పెట్టుకున్నటువంటి వాడిని. అందువల్ల ఏదో సుందర అనే మాట ఉత్తినే ఉపయోగించలేదు వాల్మీకి మహర్షి. అంతటి మనోజవ మారుత తుల్యవేగుడైనటువంటి నన్ను ఏదో సాధారణమైనటువంటి కోతిగా భావన చేస్తే తప్పది. అలా అంటే అసలు ఋషి నన్ను ఆ పేరు సుందరకాండ అనే పేరు మీద ఎందుకు పెడతాడు? అంటే బయట కనిపించే స్వరూపం ప్రధానం కాదు ఇక్కడ. మనసు, మాట, మన ప్రవర్తన ఇవన్నీ కూడా మనకి విలువని పెంచుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఏమిటి అంటే ఇవి. బయట కనిపించేటటువంటి సౌందర్యం ఉంటుందే, అది క్షణికం. అది ఈరోజు ఉంటుంది, రేపొద్దున ఉండదు. శరీరం వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ముడతలు పడిపోతుంది. కొంతకాలం